టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటారని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యుంటూరి నాగేశ్వరరావు కొనియాడారు. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి యుంటూరి నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా వెలుగొందారన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు పెట్టి బడుగు బలహీన వర్గాలలో చెరగని ముద్ర వేశారన్నారు. ఆ రోజు ఎక్కడ కూడా మనం వ్యవస్థ దగ్గర పోవాలంటే ఊర్లో ఒకరే ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నందమూరి తారక రామారావు గారు అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఈరోజు సోదరులు చెప్పినట్టుగా వ్యవస్థ నిర్మూలన చేసి మండల వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు ప్రజలందరూ కూడా బాధలు చెప్పుకునేదానికి నేరుగా ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చి అవకాశం కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు చట్టం తీసుకురావడం కానీ, చట్టసభల్లో మహిళలకి ప్రాధాన్యత కల్పించడం కానీ అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఎన్టీఆర్ అంటే మనకి పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీగా ఒక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంత ఫోర్స్గా ఉంది. ఎన్నో దుర్మార్గులు తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలనే పరిస్థితి వచ్చినా కూడా ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఈ రోజు కూడా జయంతి చేయకొట్టు తెలుగు అనగానే అందరికీ కూడా తెలుగు ప్రజలకు ఆ స్ట్రాంగ్ వినపడితే పులకరించిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనందరికీ కూడా మంచి మార్గాలు అనేక. ఈరోజు ఆర్టీసీ డిపోకి వెళ్తే ఎక్కడ పోయినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు నేరుగా కనిపించేది నందమూరి తారక రామారావు గారు. అటువంటి పరిస్థితి ఆ పార్టీలో మనందరం కూడా పనిచేయడం చాలా సంతోషం. ఈరోజు ఈ మహా కనుల పండుగ జరగాల్సిన మహానాడు కార్యక్రమం ఈరోజు ఎలక్షన్ కోడ్లో ఇది చేసుకోలేకపోతున్నాం. దానికి అందుకని అన్ని కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మనం అందరం ఈ కార్యక్రమం అలాగే మండల హెడ్ క్వార్టర్లో కూడా చేసుకుంటున్నాం. తప్పకుండా రేపు 4 తర్వాత జరగబోయే ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తిని ముఖ్యమంత్రి చేసుకుంటే 2019 ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడని చూసి 80-90% పోల్ చేశారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఎంత కసిగా పనిచేసిందో కేడర్ మన అందరం కూడా ఈరోజు నిన్న చూసిన పోలింగ్ వేలలో కార్లు వచ్చినాయి. ఎక్కడ పోయినా విలేజ్లో పోతే ఒక పండగ వాతావరణంలాగా ఎలక్షన్ జరిగింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ కూడా అధికారం శాశ్వతం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలు దరిదాపులుగా పరిపాలన అందించాలని ఏర్పరిచాడు. స్త్రీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు. డాక్రాకు ఏర్పరిచాడు. ఇంకా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని గూడు కావాలని ఆ దృష్టితో ముందుకు సాగి ఆయన పరిపాలన రామరాజ్యం రాముడు ఎలా పరిపాలించాడో త్రేతాయుగంలో ఆ విధంగా పరిపాలించాడు. నష్టం ఎంతో ఉన్నది చెప్పాలంటే. బడుగు బలహీన వర్గాలను నాశనం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రస్తుత పాలనలో ఆయన ఇసుకని అమ్ముకున్నాడంటే ఇసుక ప్రభుత్వంలో ప్రజలలో ప్రతి ఒక్క పౌరుడికి మనకి ప్రకృతిలో వచ్చిన సంపదపై ప్రతి ఒక్కరికి హక్కు. అలాంటిది ఆయన స్వాగతం